హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డ. ఈరోజు మన స్టూడియోలో ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారు, ఇప్పుడు మన దేశంలోని టాక్సేషన్ సిస్టమ్ని ఒక్కసారి చూసుకుంటే మన దగ్గర ఉన్న దాదాపు 125 కోట్లు 150 కోట్లు ట్యాక్స్ కట్టేది కేవలం 4%, అంటే 4% ఆఫ్ పీపుల్ ఆర్ పేయింగ్ ట్యాక్సెస్. ఇంకొకటి, కట్టే వాళ్ళ దగ్గరే దోచుకుంటుంది ప్రభుత్వం, కట్టని వాళ్ళని ఎలాగూ కట్టరు, కట్టే వాళ్ళ దగ్గరే దోచుకుంటుంది. అంటే ఈ టాక్సేషన్ సిస్టంలో ఎక్కువగా బలవుతుంది మధ్యతరగతి ప్రజలే అనేది ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్లో ఉన్న బలమైన అభిప్రాయం. సో ఒక ఎగ్జాంపుల్, నిన్న మీరు పెట్టిన పోస్టే చూసుకుంటే ఒక కారు బేస్ ప్రైస్ చూసుకుంటే కేవలం 10 లక్షల చిల్లర 11 లక్షలు ఉంది. కానీ ఆన్ రోడ్ వచ్చేసరికి చూసుకుంటే 20 లక్షలు ఉంది. అంటే 10 లక్షల రూపాయల ట్యాక్స్, అంటే స్టేట్ సిఎస్టీ కావచ్చు, సెంట్రల్ సిఎస్టీ కావచ్చు, సెస్ కావచ్చు, రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇట్లా రకరకాల టాక్సేషన్స్ పేరుతో 50% దోచుకుంటున్నారు అనిపిస్తుంది. మరి పన్నులు కట్టే వాళ్ళకేమో ప్రభుత్వం నుంచి వచ్చేది నాకేం కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయికి ఒక ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? రోడ్లు ఇవ్వగలుగుతుందా? స్వచ్ఛమైన గాలి ఇవ్వగలుగుతుందా? అంటే అనుమానం. అంటే మనం అవును అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఏంటి అంటే దీన్ని మార్చే విధానం ఏమీ లేదా? ఈ మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించే అవకాశం లేదంటారా దేశంలో? సో ఒక చిన్న సవరణ, 4% జనాభానే పన్నులు కడుతుంది అన్నది కరెక్ట్ కాదు. ఓకే, 4% జనాభా ఆదాయం పన్ను కడుతుంది. అవును. 100% జనాభా ట్యాక్సెస్ ఏదో ఒక రూపంలో ట్యాక్స్లు అయితే కడుతున్నారు. ఆ పన్నులు కూడా మామూలు టాక్సేషన్ కాదు. ఇతర దేశాల్లో కూడా నాకు తెలిసి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంత దుర్మార్గపు ట్యాక్స్లు ఉండవు. రైట్. ఒక బీదవాడి పరిస్థితి తీసుకుందాం. దిగువ మధ్య తరగతి వ్యక్తి, బీదవాడు కూడా అవసరం లేదు. సబ్బు షాంపూ మీద 18% ట్యాక్స్. అందరూ ఇప్పుడు పాత రోజులా కాగా సబ్బు షాంపూ బేసిక్ అయిపోయింది, అందరం వాడాల్సిందే కాదు. పెట్రోల్ మీద 100% ట్యాక్స్. మోటార్ సైకిల్ అయితే లేకుండా అసలు మీరు ఎక్కడికి పోలేరు కదా. ఇక మద్యం అంటే ప్రత్యేకంగా బీదవాళ్ళకి మద్యం ఇస్ అ బిగ్ థింగ్. సాయంత్రం వాడు ఇంత తాగకపోతే వాడు నిద్ర పట్టదు, రోజంతా రెక్కలు కష్టం చేసి ఇచ్చాడు. 500% ట్యాక్స్. 500%. క్వార్టర్ విస్కీ గవర్నమెంట్ అమ్మేది 25 రూపాయలు అయితే దాని మీద 500% ట్యాక్స్ వేస్తారు. ఓకే, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ అయితే లేదు. ఇట్ ఈస్ మోర్ నాట్ లెస్. నా అంచనా ఇంకా ఎక్కువే. ఓకే. సో మనం ప్రజలు పన్నులు కట్టడం లేదు అనేది ఈజ్ నాట్ ట్రూ. అయితే దీనికన్నా ఎక్కువ అదనంగా మధ్యతరగతి ప్రజలు ఎందుకు కడుతున్నారు అంటే మళ్ళీ దానికి అదనంగా మళ్ళీ ఆదాయం పన్ను కడుతున్నారు. రైట్. సో ఇవన్నీ అందరూ దేశంలో 100% ప్రజలు కట్టగా మధ్యతరగతి ప్రజలు మీరు చెప్పిన 4% మళ్ళీ 20-30% అదనంగా ఆదాయం పన్ను కడుతున్నారు. ఇన్ని డబ్బులు తగలబడితే మాకేం వస్తుంది అనేది ఒక ఆలోచన. అంటే ఈ మధ్య నేను ఇంకొక సమాచారం కూడా చదివింది ఏంటంటే, ఇండస్ట్రియలిస్టులను తీసుకుంటే, అంటే సంపన్న వర్గాలు చూసుకుంటే వివిధ బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న లోన్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ని వాళ్ళ ఆదాయం కోసం తీసుకున్న లోన్స్ కావచ్చు, వర్కింగ్ క్యాపిటల్ రూపంలో తీసుకున్న లోన్స్ కావచ్చు, దాదాపుగా కేంద్ర ప్రభుత్వమే కొన్ని లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది ఒక విధంగా చూస్తే. ఇంకొక సైడు ఉచితాల పేరుతో ఈ పన్నుల్ని ఒక పేద తరగతి ఆర్ దిగువ మధ్య తరగతి పేదవాళ్ళకి పంచిపెడుతుంది డబ్బుల్ని. సో ఈ మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో, ఇటు ధనవంతులకి చేసే రుణమాఫీకి, వీళ్ళకిచ్చే ఉచితాలకి, వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు సమాధి కావాల్సిందంటే బలి కావాల్సిందేనా? వాళ్ళ కోసం వీళ్ళు పనిచేయాల్సిందేనా? ఇంకా ప్రస్తుతానికి మనకు అట్లాగే అనిపిస్తుంది. నాకు తెలిసి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవచ్చు, కొంచెం సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు 10 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. ఒక బిఎస్ఎన్ఎల్కే 3-4 లక్షల కోట్లు చేయడం జరిగింది. ఎయిర్ ఇండియాకి 1,00,000 కోట్ల పైనే చేయడం జరిగింది. ఈ విధంగా తగలబెడుతున్నారు. అసలు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అవసరం అయి ఉందనేది ఎవరికి అంతుపట్టని విషయం. ఇన్ని లక్షల కోట్లు ప్రజల ధనం నాశనం అయిపోతుంటే అసలు ఈ బ్యాంకుల అవసరం ఎందుకు?
వేరే దేశాల్లో లేవు, గవర్నమెంట్ బ్యాంకులు అవసరం లేదు, ప్రైవేట్ బ్యాంకులు శుభ్రంగా పనిచేస్తున్నాయిగా. ఇప్పుడు ఐసిఐసి ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, వాళ్ళకి నష్టాలు అంత లేవు. సరే నష్టం వచ్చినా మీ జోబుల నుంచి నా జోబుల నుంచి చేయట్లేం కదా, ప్రభుత్వం బెయిల్అవుట్ చేయట్లేదు వాళ్ళని. కాబట్టి ఈ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకులు అనేది పరమ వేస్ట్. అయితే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారా అంటే కరెక్ట్, ఒప్పుకుంటాను. కానీ బీద ప్రజలు బీదరికంలోనే ఉంటున్నారుగా, వాళ్ళు బాగుపడట్లేరు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ధనిక సెగ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పొలిటికల్ పార్టీస్. వీళ్ళు ఇచ్చే డబ్బుతోటి, ఇప్పుడు ఉదాహరణ మెగా చెప్తాను. మెగా ఇంజనీరింగ్ వాజ్ ద కంపెనీ దట్ గాట్ పోలవరం ప్రాజెక్టు. తెలుగుదేశం పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అంతకుముందున్న నవయుగాన్ని తీసేసి వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు నడిపించారు. మా ప్రాజెక్టు పార్టీ మారింది, వైసీపీ పోయింది, టీడీపీ పోయింది. రివర్స్ టెండరింగ్ పేరుతో నవయుగా నుంచి మెగాకి ఇచ్చేపోయింది. సార్ వైసీపీ ప్రభుత్వంలో పోలవరం నాశనం చేశారు అనేది పెద్ద గొడవ, కాంట్రవర్సీ, అది నడుస్తూనే ఉంది. మరి దాని కాంట్రాక్టర్ అంటే మెగా. మరి టీడీపీ వచ్చింది, మరి మెగా మారాలి కదా, మారలేదు. ఎందుకు అంటే మీరు సోర్స్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ మెగా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. రూట్స్ చూస్తే దట్ కంపెనీ గివ్స్ మనీ టు ఎవ్రీ పార్టీ. టీడీపీకి డబ్బులు ఇస్తుంది, వైసీపీకి ఇస్తుంది, బీజేపీకి ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది, ఎవరైనా అందరు దట్ బాయ్. సో ద పాయింట్ ఈస్, అది ఒక ఉదాహరణకు చెప్తున్నాను, ఐఎమ్ నాట్ సింగ్లింగ్ అవుట్ మెగా. అట్లే ఇతర కంపెనీలు కూడా, అదానీలు కానీ అంబానీలు కానీ ఇంకొకరైనా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీని ఎదిరించలేదు. అంత శక్తి రాష్ట్ర అంత పెద్దగా అయిపోయాయి ఈ వ్యాపార సంస్థలు. సో దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. అయితే ఇవాళ భారతదేశానికి కావాల్సింది ఏంటంటే వీ యాక్చువల్లీ నీడ్ ఎకనామిక్ పాలసీ విచ్ ఈస్ ఆఫ్ లో ట్యాక్సేషన్. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎన్ని లక్షల కోట్లు వచ్చాయంటే ఈ వ్యాపారస్తులందరూ వెళ్ళి ప్రభుత్వ సహాయం కొరకు వాటితో వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఈ క్రమంలో భారతదేశం వెనకబడిపోతుంది. ద ట్యాక్సేషన్, మన పన్ను విధానం, మన చట్టాలేమో లంచాలు వసూలు చేయడానికి పనికొస్తాయి, పన్నులేమో ప్రభుత్వానికి అపారమైన డబ్బు ఈ వ్యాపారస్తులందరూ ప్రభుత్వం చుట్టూ చేరి దోచుకోవడానికి వాడుకుంటారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసి. మన చుట్టుపక్కల దేశాలు మనం ఈ గొడవల్లో ఈ కాంట్రవర్సీల్లో ఉన్నప్పుడు ఈ 15, 20, 30 సంవత్సరాల్లో అపారంగా అభివృద్ధి చెందాయి. వెదర్ ఇట్ ఈస్ చైనా ఆర్ టైవాన్, సింగపూర్. నేనేదో అమెరికా, యూరోప్ వెళ్ళట్లేదు, మన ఇంటి పక్కన మన సరిహద్దుల చుట్టూ ఉన్న వాళ్ళని చెప్తున్నాను. చైనా మనకంటే 6 ఇంతలు పెరిగింది. ఒకప్పుడు మనకంటే వెనుకబడి ఉండేది. 1984లో సగటు భారతీయుడు $400 సంపాదిస్తే చైనా $300 సంపాదించేవాడు. 1984. టుడే మనం 2500, 2800. చైనా వాళ్ళు 14,000, 13,000, 14,000, 6 times వెళ్ళిపోయారు. అందుకోలేనంత దూరానికి వెళ్ళిపోయారు. మరి ఏం చేస్తున్నాం మనం, ఎప్పుడన్నా అడిగామా? భారతీయులుగా సరే, మన నాయకులు ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ థింకింగ్. మన ఆలోచన విధానాల ప్రకారమే 100% మన రాజకీయాలు కూడా ఉంటాయి. మనం ఎప్పుడు అడగము, మోడీ వచ్చిద్ది మన ప్రపంచంలో చాలా గొప్ప దేశం, మన 3 లార్జెస్ట్ ఎకానమీ, ఏంటి బూడిద, ఎవరి చెవులో పూలు పెడుతున్నారు, మనం చూస్తే తెలియట్లేదు మన దేశం ఎంత బీదరికంలో ఉన్నాము. వీఆర్ వెరీ పువర్ కంట్రీ. ఈరోజు కూడా అంత బీద దేశమైన చైనా మనకంటే 6 ఇంతలు ముందుకెళ్తే, చైనా పెద్ద అభివృద్ధి చెందిన దేశం కాదు. ఐఎమ్ నాట్ సెయింగ్ చైనా ఈజ్ ఎ రోల్ మోడల్ కాదు. పాత రోజులు ఏం చెప్పేవాళ్ళు అంటే, అరే కొంచెం సింగపూర్ని చూసి నేర్చుకోరా, టైవాన్ని నువ్వు చేసుకో, సౌత్ కొరియా చూసుకో, అవి మన కాలనీతో సమానం, ఇంత బుడ్డ దేశాలు, మా సమస్యలు చాలా పెద్దవి, భారతదేశంలో ఇన్ని జాతులు, ఇన్ని సంస్కృతులు, కాబట్టి ఇంత సింగపూర్లో ఉండే 10 లక్షలు 20 లక్షల కోట్ల జనాభాతో మమ్మల్ని పోల్చొద్దనేవాళ్ళు. అదృష్టవశాత్తు చైనా పెరిగింది కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా ఆ సాకు కూడా ఇట్ ఈస్ నో లాంగర్ అప్లికబుల్. నౌ టుడే భారతదేశంలో అభివృద్ధి చెందాలి అంటే ఇట్స్ స్టాండర్డ్ ఫార్ములా. 1991-92లో మనం తీసుకొచ్చిన సంస్కరణలు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన 5 ఏళ్ళు, దాని తర్వాత వాజ్పేయి గారి సభలో తెచ్చిన సంస్కరణలు, అంతే ఆగిపోయాయి. దాని తర్వాత ఏం జరగలేదు. దాని మూలంగా మనం ఇక్కడ ఉన్నాం. అభివృద్ధి చెందాలంటే మార్పులు రావాలి. అండ్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్స్ ఆర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్. మనం కట్టే డబ్బులన్నీ ప్రభుత్వ అధికారుల జీతాలకు పోతాయి.
వాళ్ళు ఏమి ఉత్పత్తి చేయరు. సరే అందరు ప్రభుత్వాలు మొత్తం ప్రభుత్వమే వేస్ట్ అంటే కాదు. ఇప్పటికీ ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి సంపాదించవు, లాభాల్లో ఉన్నాయి. మొనాపలి ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థ కాస్త డబ్బు సంపాదిస్తుందంటే వాడి వేరే వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు పెట్రోల్ ఉందనుకోండి, పెట్రోల్ మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మరి డబ్బు సంపాదించుకు ఏం సంపాదిస్తుంది. సో ప్రభుత్వ రంగ సంస్థల మీద విపరీతంగా డబ్బులు తగలబడుతున్నారు. మనకు సోషలిస్ట్ మైండ్ సెట్లో వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే ప్రభుత్వం ఇవన్నీ సంక్షేమ పథకాలు చేసి, రోడ్లు కట్టి, ఎయిర్పోర్ట్లు చేసి, షిప్ యార్డ్లు కట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ప్రజల దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉంటుందో సమాజం అభివృద్ధి చెందుతుంది. సరే ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలు కనిపిస్తాను, డబ్బులు కావాలట్లేదు. ఇప్పుడు మీరు కట్టే పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే పన్ను 100% జీతాలకే సరిపోతుంది. దాదాపు దేశవ్యాప్తంగా కొంచెం బొట్టాబొట్టిగా అటు ఇటు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉంటుందో అది జీతాలకి సరిపోతుంది. అదనంగా మరి రాష్ట్రం ఎట్లా నడుస్తుందంటే కేంద్రం నుంచి మన వాటా వచ్చుద్దిగా, ఆ వాటాలో మిగిలిన చేస్తారు, మిగిలింది అప్పు. సో సంక్షేమానికి కొంత వాడతారు. ఈ ఖర్చులు తగ్గించుకోకపోతే దేశం అభివృద్ధి చెందదు. ఎందుకు చెందదు అంటే ఈ ఖర్చు తగ్గించుకొని ప్రజల మీద మీరు వేసే పన్నులు కనుక తగ్గిస్తే ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బు ఉంటుందో ఆ డబ్బు పెట్టుబడిగా మారి అభివృద్ధి జరుగుతుంది. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ప్రజలు ఖర్చు పెడితేనే కదా అది వివిధ వర్గాలకు వెళ్తుంది, అక్కడి నుంచి రొటేట్. ఇట్స్ లైఫ్ సైకిల్. బట్ డబ్బు రెండు రకాలుగా ఉపయోగిస్తాం. ఒకటి ఖర్చు పెడతాం, రెండు పెట్టుబడి పెడతాం. ఏ మనిషి అయినా ఇప్పుడు ఒక బీదవాడు ఉన్నాడు అనుకోండి, మరీ గడ్డు బీదరికంలో ఉంటే తిండికి గుడ్డకి వెళ్ళకపోతే వచ్చే ఆదాయం అంతా తినడానికి సరిపోతుంది. సరే వాడు తినాలి, వాడు బతకాలి. ఆదాయం లెవెల్ పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చుకి కొంత సేవింగ్స్ అంటే ఏంటి, కొంత బ్యాంకులో వేస్తారు, స్టాక్ మార్కెట్లో పెడతారు, భూమి కొంటారు, ఇంకోటి కొంటారు. సరే ఇప్పుడు మళ్ళీ భూమి అంటే అది పెట్టుబడి ఎట్లా అవుతుందని అది వేరే కారణం. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు లేనప్పుడు ప్రజలు ఈ భూముల మీద వీటి మీద పెట్టడం చేస్తున్నారు. అయితే మీ బ్యాంకులో సేవింగ్ చేసుకున్నా కూడా, స్టాక్ మార్కెట్ పెట్టినా కూడా ఈ వ్యాపారాల్లో పెట్టుబడులు అవుతాయి. ఆ పెట్టుబడులే ఇప్పుడు ఈ స్టూడియో కానీ, మీ వెనక కూర్చున్న స్క్రీన్ కానీ, ఈ కెమెరాలు కానీ ఫ్యాక్టరీ నుంచి వచ్చాయి. అవి వస్తేనే ప్రజలకు ఉపాధి అవకాశాలు, డబ్బు ఉంటేనే మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరుగుతాయి. సో ప్రజల దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడైనా దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రభుత్వానికి డబ్బు ఇస్తే డబ్బు నాశనం అయిపోద్ది. ఎట్లా నాశనం అయిపోద్ది? ఎస్బీఐలో చూస్తున్నాం, ద బెయిల్అవుట్ 10 లక్షల కోట్లు తగలబడిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నాం, ఏమి చేయరు. లంచాలు, ఇన్ని లక్షల కోట్ల జీతాలు తీసుకొని పైనుంచి లంచాలు. ఏ పని చేయని లంచాలు. మీరు ఒక పోలీస్ స్టేషన్, నాకు నేను ఇప్పటికీ 10 ఏళ్ళ నుంచి సవాల్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్క పోలీస్ స్టేషన్ చూపించండి లంచం తీసుకుంది, ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ చూపించండి, ఆఫీస్ జిల్లాల్లో ఉన్న ఆఫీస్లో, మండలాల్లో ఉన్న ఆఫీస్లో లంచం తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి చూపించండి. ఉండదు. దేర్ ఈజ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి తీసుకోకుండా ఉండడు. నీళ్ళ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు తీసుకుని వాళ్ళు ఎందుకుంటారు? మొనాపలి. సో దోపిడి. ఇప్పుడు వాడు ఇయ్యంది మీరు ఇల్లు కట్టుకోలేరుగా, నీళ్ళ కనెక్షన్ లేకుండా ఒకడే, కాబట్టి లంచం తీసుకుంటారు. అదే ప్రైవేట్ సెక్టర్లో పోటీ ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు నచ్చలేదు, హెరిటేజ్ నచ్చలేదు, జెర్సీ నచ్చకపోతే ఇంకొకటి నచ్చకపోతే ఇంకోటి. సో ఆ నలుగురు మధ్య పోటీ ఉంది. ప్రభుత్వంలో ఉండదు, వాడికే అధికారం ఉంటుంది కాబట్టి వాడు మీ గొంతు పట్టుకొని వసూలు చేసుకుంటాడు. కాబట్టి ప్రజల దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉంటుందో, ప్రభుత్వ జోక్యం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అపారమైన అభివృద్ధి జరుగుతుంది. ఇది మనం 1990s మనమే చూస్తాం. పివి నరసింహారావు చేసింది ఏమీ లేదు. ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు ఎత్తేయటం, ప్రైవేట్ బ్యాంకులు, ఐసిఐసిలు, హెచ్డిఎఫ్సిలు ఇట్లాంటి బ్యాంక్స్కి అనుమతి ఇవ్వటం, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కి లిబరలైజ్ చేయటం, పన్నులు 95% పన్నులు ఇస్తుంది ఇందిరాగాంధీ గారు. 95% ఆదాయం పన్ను, అసలు నమ్మశక్యం కాదు. సో వాటిని తగ్గించి కొంచెం రేషనలైజ్ చేసి ఒక 20% తీసుకురావటం చేసే అనూహ్యమైన ప్రగతి. మరి చూసి నేర్చుకున్నామంటే నేర్చుకున్నది ఆగిపోయింది. మళ్ళీ మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. మోడీ గారు మళ్ళీ పన్నులు పెంచడం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద వచ్చిన లాభాల మీద పన్నులు లేవు. మోడీ గారు రాకముందు వచ్చి వేసాడు. 20-30% ఉన్న ట్యాక్స్ పెట్రోల్ మీద 100% తీసుకున్నాడు. జిఎస్టీ, అసలు ఎన్ని రకాల పన్నులు. మొన్న తమిళనాడులో చెప్తున్నాడు, బ్రెడ్ ఉంటుంది, బటర్ ఉంటుంది. ఈ బటర్ ఆ బ్రెడ్కి పూస్తే ట్యాక్స్ 18% అవుతుంది.
సో అసలు ఆ టాక్సేషన్కి అర్థం లేదు. మీరు ఇందాక చెప్పినట్లు తార్ కార్కి 10 లక్షల కారు 11 లక్షల కారు 21 లక్షలకు అమ్ముతున్నారు. అదే 11 లక్షలకు అమ్మితే ఒకసారి ఆలోచించండి. ఇదే ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు మోటార్ సైకిల్. కొన్ని వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఆబ్వియస్ గా. అంటే ఏంటి, మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. ఇఫ్ మోర్ పీపుల్ కెన్ అఫోర్డ్. ఇప్పుడు మోటార్ సైకిల్ ఎంత ఉంటుంది, 70-80 వేలు ఉంటుందా? అయిపోయింది, ఆ రోజులు అయిపోయింది. లక్షన్నర. అదే మోటార్ సైకిల్ మీకు 70 వేలకు వస్తే యువర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ హ్యావ్ గాన్ అప్. మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. అంటే యూఆర్ ఏబుల్ టు అఫోర్డ్. ధనిక దేశం అంటే ఏంటండి? ధనిక దేశం అంటే డబ్బు కాదు, యువర్ లివింగ్ స్టాండర్డ్స్. ఇంట్లో ఫ్రిడ్జ్, ఇప్పుడు అమెరికాలో కూడా బీదోడికి కూడా ఒక కారు, ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ అన్ని చేస్తాయి, అన్ని ఉంటాయి. అయినా వాడు బీదోడే. ఎట్లా బీదోడు అంటే ఆ దేశంలో ఉన్న దానికి పోల్చుకుంటే బీదోడు. వాడు ఇంకేమైనా వాడికి ఒక పెద్ద 3 bedroom హౌస్ లేదనో ఇంకోటి లేదనో. సో richness is about how much comforts, materialistic comforts you are able to afford. సో ప్రభుత్వం మీ దగ్గర అంత తీసుకున్నప్పుడు మీ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పడిపోతాయి. అయితే ప్రభుత్వం తీసుకోకపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది తప్పు నోషన్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇట్ వేస్ట్స్ ఎ లాట్ ఆఫ్ యువర్ మనీ. మీరు ప్రభుత్వానికి 100 రూపాయలు ఇస్తే దాదాపు 75-80 రూపాయలు వేస్ట్. మీ గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ తీసుకుని అసలు రిజల్ట్సే ఉండవు, చదువులు సరిగా చెప్పారు. అయ్యేసరికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎంత డిమాండ్ ఉందంటే, మొన్న నాకు ఏ రాష్ట్రం గుర్తు, హర్యానాలోనో రాజస్థాన్లోనో స్వీపర్ ఉద్యోగానికి 45,000 మంది అప్లై చేస్తే దాంట్లో 25,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. చూసాను రైట్. ఎందుకు? ఒక్కసారి గవర్నమెంట్ స్వీపర్ ఉద్యోగం వస్తే కాలు మీద కాలు వేసుకొని జీవితాంతం బతకవచ్చు. ఇంకా పని ఉండదు, పాట ఉండదు, హ్యాపీ లైఫ్ ఈజ్ గుడ్ అంటే వాట్ ఇట్ టెల్స్ యూ ఈజ్ హౌ క్రిమినల్లీ బ్యాడ్. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత దుర్మార్గమైనయో అది ఉదాహరణ. నిరుద్యోగం ఇష్యూ కాదు అక్కడ, ఇట్స్ ఎ డిమాండ్ అండ్ సప్లై. అట్లాంటి ఉద్యోగం కనుక మీరు ఒకసారి కొట్టారనుకోండి, లైఫ్ సెట్. మీరు బతికి మీరు సర్వీస్లో ఉన్నన్ని రోజులు జీతం, ఓకే. మీ సర్వీస్ అయిపోయిన తర్వాత బతుకున్న రోజులు పెన్షన్. మీరు పోయిన తర్వాత మీ భార్యకో భర్తకో మళ్ళీ వాళ్ళు పోయేదాకా పెన్షన్. ఏంటి వాళ్ళు చేసే అంత గొప్ప సర్వీస్ ఏంటి? అండ్ వై డూ దే డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్? నోబడి అడిగేవాడు లేడు అసలు. మనం కట్టే పనులు సగం వాళ్ళకే పోతాయి. అండ్ నోబడి యాస్ వై. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి, ఈ సంవత్సరం సరిగా రావడం తీసి పారేస్తారు ఉద్యోగం. ప్రభుత్వం మాత్రం అసలు మీరు ముట్టుకోలేరు. వాడు పని చేసిన తీయలేరు. తప్పు 60 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి పనిచేసినప్పుడు వాళ్ళకంటూ ఒక ఉద్యోగ భద్రత ఉండాలి కదా. ఏజ్ పెరిగే కొంది వాళ్ళకి వచ్చి ఆరోగ్య సమస్య. మిగిలిన 140 కోట్ల ప్రజలకు అవసరం లేదా? అవసరమే. వాళ్ళ పెన్షన్ ఎవరు కడుతున్నారు? మీరు, నేనే కదా. డబ్బులు గాలి నుంచి రాలట్లేవండి. క్వార్టర్ 25 రూపాయల విస్కీ బాటిల్ 125 రూపాయలు పెట్టి కొనుక్కునేవాడు కడుతున్నాడు. యూఆర్ మిస్సింగ్ దట్ పాయింట్. ప్రతిరోజు మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు మీరు బైక్లో లీటర్ పెట్రోల్ పోసుకుంటారు. 110 రూపాయలు పెట్రోల్ అయితే దాంట్లో 55 రూపాయలు ట్యాక్స్. ఎవ్రీడే యూఆర్ పేయింగ్ ఫర్ దట్ పెన్షన్. ఎందుకు? హౌ ఇస్ ఇట్ ఫెయిర్? వేర్ ఇస్ ద ఫెయిర్నెస్ ఈజ్ మై క్వశ్చన్. పోనీ వీళ్ళు ఏమైనా మహా అద్భుత ప్రోడక్ట్స్ ఏమైనా ఉత్పత్తి చేశారా? గొప్ప ఏమొచ్చింది? వాళ్ళ ముందు ఒక ఫోన్ తయారు చేశారా? ఒక లైట్ తయారు చేశారా? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ దే ప్రొడ్యూసింగ్? సిస్టమ్ని ప్రాపర్గా రన్ చేస్తున్నారా? ఏది నేను మళ్ళీ అదే అడుగుతున్నాను. మనకున్న ముఖ్యమైన వ్యవస్థలు ఏంటండి? పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, విద్యా వ్యవస్థ. ఒక్కటి నడుస్తుందా సరిగ్గా? రోడ్లు, గుంతలు లేని రోడ్లు అసలు ఎక్కడ ఉన్నాయా? అందరూ గొడవ అదే కదా. మేమేమో ఫస్ట్ వరల్డ్ డెవలప్డ్ కంట్రీ ట్యాక్సెస్ కట్టి సర్వీసులేమో థర్డ్ వరల్డ్ కంట్రీ సర్వీసులు వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్. బట్ స్టిల్ lot of those services are not needed. And that is the tragedy of India. And మనం మేల్కొనకపోతే this is how it is going to be. సో ప్రజల ఆలోచన విధానంలోనే మార్పు రావాలంటారా? నాయకులు రావాలి, నాయకులు ప్రజల ఆలోచనలు మార్చాలి. మార్చినప్పుడే సాధ్యం. ఇవాళ I'll give you an example. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి భారతదేశంలోనే అభివృద్ధి గురించి మాట్లాడే పార్టీ ఇంకే పార్టీ నాకైతే తెలియదు. మీరు కూడా తెలిస్తే చెప్పండి. ద పార్టీ దట్ ఈస్ అబ్సెస్డ్ విత్ డెవలప్మెంట్.
అభివృద్ధి గురించి ప్రత్యేకంగా వేరే పార్టీలన్నీ సామాజిక న్యాయం అంటాయి, ప్రజలకు మేలు చేస్తూ ఉంటాం, కానీ అభివృద్ధి గురించి మాట్లాడరు. అభివృద్ధి, ఎంపవర్మెంట్, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడు, సంపద, వెల్త్ క్రియేషన్, సంపద సృష్టి. ఎన్నికలు వచ్చాయి, ఏంటండి సూపర్ 6 అంటే? అభివృద్ధి చేయాల్సిన పార్టీ ఇచ్చే వాగ్దానం అది. అసలు ఎక్కడనే ఉందా ప్రపంచంలో? 18 ఏళ్ల మహిళలకు 18 ఏళ్ల నుంచి చచ్చిపోయేదాకా మేము డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. ఇవాళ పరిస్థితి ద మోస్ట్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఇవాళ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందడానికి మూల కారణమైన పార్టీ పరిస్థితి. ఇంకా అది కాక ఇంకేమో చాలా ఉన్నాయి, సూపర్ 6 ఇంకేమో ఉన్నాయి, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, వాళ్ళని అడిగితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చేవి కావాలి. ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రజలు ఓట్లేరు. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పీపుల్. అవతల 1000 ఇస్తే మేము 2000 ఇవ్వాలి, వాడు 2000 అంటే మేము 4000 అనాలి. తప్పు ఎవరిది? తప్పు మరి ప్రజలు కూడా ఉంది, బట్ నాయకత్వం కూడా ఉంది. నాయకులు కూడా చెప్పుకోవాలి కదా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, వాట్ ఈజ్ లీడర్షిప్? లీడర్షిప్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేటింగ్ పీపుల్ టు సీ ద మెరిట్స్ ఆఫ్ యువర్ కేస్. నాయకత్వంలో ప్రజల్లో మార్పు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నాడండి, చాలా దేశాల్లో చాలా విప్లవాలు వచ్చాయి, ప్రతి విప్లవంలోనూ వేల మంది, లక్షల మంది చనిపోయారు. భారతదేశంలో అంతమంది చనిపోలేదు. మన దగ్గర కూడా స్వాతంత్రోద్యమం చాలా మంది చనిపోయారు, కానీ బట్ ఈ వెంట్ విత్ పీస్. ఓ చెమ్మ మీద కొడితే ఇంకో చెమ్మ మీద, అది అంత ఈజీ కాదు. బట్ నాయకత్వం అది. నాన్ కోఆపరేషన్ ద్వారా సహాయ నిరాకరణోద్యమం, రైట్, ఉప్పు సత్యాగ్రహం, ఏంటి వింతలు? వేరే దేశాలు ఇట్లా ఉండవు. తుపాకులు తీసుకోవాలి, కాల్చుకోవాలి, తెలుసుకోవాలి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూజువల్లీ. నేను దూరదేశాలు కూడా చుట్టుపక్కల మెనీ రెవల్యూషన్స్ ఆర్ ఆల్ వెరీ వయలెంట్, బట్ నాట్ ఇన్ ఇండియా. సో అది నాయకత్వం. నౌ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ ద లీడర్స్ అండ్ ద పీపుల్. దట్ మీరు కనుక రియలైజ్ కాకపోతే, మనకు ఇఫ్ యూ డోంట్ రియలైజ్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, దేశం అభివృద్ధి చెందదు. విల్ బి లైక్ దిస్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. థ్యాంక్ యూ చక్రవర్తి గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. పన్నులు కొంత సరళీకృతం చేస్తే ప్రజల దగ్గర ఖర్చు పెట్టే విధంగా డబ్బులు ఉండగలిగితే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మరోసారి మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.